ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం 'ఫౌజీ'. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వం వస్తున్నాడు. ఇమాన్వి ఇస్మాయిల్ టాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. 1940లో భారతదేశంలో బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఈ చిత్రం యుద్ధ నేపథ్యంలో సాగుతుంది. యాక్షన్, హిస్టారికల్ ఎలిమెంట్స్ మరియు అద్భుతమైన విజువల్స్ యొక్క ఆకర్షణీయమైన సమ్మేళనానికి హామీ ఇచ్చే ప్రాజెక్టు కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాత్కాలికంగా 'ఫౌజీ' అనే టైటిల్తో రూపొందిన ఈ చిత్రం యుద్ధ ఆధారిత పీరియాడికల్ లవ్ డ్రామా అని మేకర్స్ వెల్లడించారు. ప్రభాస్ గాయపడడంతో ప్రస్తుతం సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే 1940ల నాటి స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన సన్నివేశాలు అనూహ్యంగా వచ్చాయని తాజా అప్డేట్. రొమాంటిక్ డ్రామాలు తీయడంలో పేరుగాంచిన హను రాఘవపూడి ఈ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలోని దేశభక్తి అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయని, ప్రేక్షకులను షాక్కి గురిచేస్తాయని చిత్రానికి సంబంధించిన ఒక మూలం వెల్లడించింది. ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ కాలంలో జరిగిన పీరియాడికల్ డ్రామా. ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా రొమాంటిక్ కథాంశంలో నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో సినిమాను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 350 కోట్ల బడ్జెట్తో గ్రాండ్గా రూపొందుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకి విశాల్ చంద్రశేఖర్ సౌండ్ ట్రాక్ అందించనున్నారు. ఇది ఆర్మీ బ్యాక్డ్రాప్లో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తుంది. బార్డర్ వద్ద చేసే పోరాటం కూడా ఉండబోతుందట. యాక్షన్ని మెయిన్గా చేసుకుని సినిమా సాగుతుందని తెలుస్తుంది. ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు రైటర్ కృష్ణకాంత్. ఆయన పాటల రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా 'ఫౌజీ' సినిమా గురించి ఓపెన్ అయ్యారు. ఈ మూవీకి 'ఫౌజీ' అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం పాటలపై వర్క్ జరుగుతుందట. 2 పాటలకు సంబంధించిన వర్క్ జరుగుతుందట. గతంలో హను రాఘవపూడి లవ్ స్టోరీస్ పైనే ఫోకస్ పెట్టారు. కానీ ఈసారి యాక్షన్ డ్రామా కూడా ఉండబోతుందట. ఇక్కడే డార్లింగ్ ఫ్యాన్స్ హై ఇచ్చే ఎలిమెంట్లు రివీల్ చేశారు. హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉండబోతుందట. యాక్షన్, డ్రామా హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని తెలిపారు. అదే సమయంలో ఈ మూవీ పీరియాడికల్ ఫిల్మ్ అనే టాక్ వినిపించింది. అయితే ఇది 1940 బ్యాక్డ్రాప్లో సాగే కథ అట. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగుతుందని, దేశభక్తి అంశాలుంటాయట. అవే సినిమాకి మెయిన్ హైలైట్ అని తెలిపారు కృష్ణకాంత్. సింపుల్గా ఈ మూవీపై భారీ హైప్ ఇచ్చారు రైటర్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.